నేను సినిమా చూసి 2 రోజులు నిద్రపోలేదు ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత. అంటే రాంబాయ్ నా మైండ్లో వెళ్తూనే ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా చూసిన వాళ్ళు, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మాత్రం 2 రోజులు మాత్రం రాంబాయ్ మీ మైండ్లోంచి వెళ్దు. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం. ఈ సినిమాని థియేటర్స్లోకి తీసుకురావాలి అని చెప్పి ఎప్పుడైతే ఈటీవీ వాళ్ళు అనుకుని మాకు చూపించారో, నేను సింపుల్గా ఒకటే అన్నాను, కొన్ని సినిమాలు లెక్కలేసి తీసుకెళ్ళాలి, అవి లెక్కల్లో మిగులుతాయి. కొన్ని సినిమాలు గుండెల్లో మిగిలిపోతాయి. ఇది గుండెల్లో మిగిలిపోయే సినిమా ఇది. ఎందుకంటే అన్ని సినిమాలని మనం లెక్కలేయకూడదు, అన్ని సినిమాల్ని జడ్జ్ చేయకూడదు. నేను సినిమా చూసి లెగిస్తున్నప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ సినిమాకి గౌరవం ఇవ్వాలి. ఎంత గౌరవం ఇవ్వాలంటే థియేటర్లోకి తీసుకొచ్చి ఈ కథ తెలియని వాళ్ళు, అంటే ఇల్లందు బార్డర్ దాటని ఈ కథని మన తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ 2 స్టేట్లకు కూడా మన తెలుగు స్టేట్స్లో జరిగిన ఒక దారుణాన్ని చూపించాలని చెప్పి మాత్రం అనుకున్నాను. ఆ ఇంటెన్షన్ డెఫినెట్గా రేపొద్దున థియేటర్లో మీకు చూసినందుకు ఇప్పుడు నేను చెప్పే మాట రేపొద్దున థియేటర్లో చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ సినిమాని థియేటర్కి తీసుకురమ్మన్నాం అనేది.